దాన్ని పరిష్కారం చేయరు. పరిష్కారం చేయకుండా సమస్యలన్నీ కూడా పక్కన పేరుకుపోయి ఇవాళ మీరు బాతాకానీగా కబుర్లు మాట్లాడుకున్నట్టుగా మీకున్నటువంటి పత్రికల్లో పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి ఆ హెడ్డింగ్లో మీరు రాసుకునేటువంటి పరిస్థితికి మీరు దిగజారిపోయే వాళ్ళ రాజకీయాలు చేస్తున్నారు. హోంమంత్రి వస్తే సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మాకు ఉన్న సమాచారాన్ని మాకు ఉన్నాయి, మీకే కాదు మాకు సమాచారాలు ఉంటాయి. ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలా, మీరు ఏం మాట్లాడారో మాకు కూడా తెలుసు, మాకు సమాచారం ఉంది. ఏం మాట్లాడారు మీకు తెలుసు కదా. పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చేయమని బీజేపీ కోరింది, అమిత్ షా గారు కోరారు. దాని మీద మీరు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని పెట్టారు. ఇవాళ మీరేం చేస్తున్నారు? ఉప ముఖ్యమంత్రిగానంట పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన ఉంటే రెండో పక్కన ఆయన కుమారుణ్ణి తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. మీ ఇష్టం తెచ్చుకొని మాకేం అభ్యంతరం లేదు, కూటమి ప్రభుత్వం కదా, మీరు తెచ్చుకోవచ్చు. మీరు ఎవరినైనా తెచ్చుకున్నారు ఆయన మంత్రిగా, మీరు ఎవరినైనా తెచ్చుకున్నారు ఆయన మంగళగిరికి. దీన్ని అమిత్ షా గారిని మీరు అడిగారంట. అమిత్ షా గారు ఏ మాట చెప్పాడో మాకు తెలుసు. ఏం మాట చెప్పాడు? ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీ ఓడిని కాస్త కంట్రోల్లో ఉండమనయ్యా, ఎక్కడ పడితే అక్కడ ఏళ్లు పెడుతున్నాడు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ఉప ముఖ్యమంత్రి లేదు ముఖ్యమంత్రి లేదు, కాస్త ఆగండి, మీ స్పీడ్ తగ్గించండి, మీ అబ్బాయి స్పీడ్ తగ్గించండి, మీ అబ్బాయి ఎక్కడ పడితే అక్కడ వసూలు కార్యక్రమాల్లో నిమగ్నమైపోయి ఉన్నాడు, కాస్త జాగ్రత్త చేసుకో నాయనా అని ఒక మంచి సలహా ఇచ్చాడంట. ఆ సలహాని బయటకు రాకోకుండా మీరు ఇవాళ ఇలాంటి పుంకాలు కథలు జగన్మోహన్ రెడ్డి గారి నివాసాల మీద వాటి మీద వీటి మీద రాసేటటువంటి ప్రయత్నం చేయటం అనేది ఒక దిగజారిపోయినటువంటి వ్యవహారాలు మీరు చేస్తున్నారు. ఈ వ్యవహారాలను కట్టిపెట్టి వాస్తవాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా మీరు చేస్తే బాగుంటుందని కూడా మనవి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి 50 బెడ్రూమ్లు ఉన్నాయి, 60 బెడ్రూమ్లు ఉన్నాయి, ఎన్ని పాత చింతకాయ పచ్చడిలో కథలన్నీ కూడా ఇవాళ మళ్ళా వండి వాచేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా నేను మీ ద్వారా ప్రజలకి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పార్టీకి కూడా చెప్పదలుచుకున్నాను. ఇలాంటి కాకమ్మ కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేయవద్దని కూడా కూడా ఉంది. వాళ్ళ నదీ జలాల సమస్య ఎంత భయంకరంగా ఉందని అడుగుతా ఉన్నా. అరే శ్రీశైలంలోను నాగార్జున సాగర్లోను మనకు వ్యవసాయానికి రావాల్సినటువంటి నీళ్లను తెలంగాణ ప్రభుత్వం టకటకా విద్యుత్తుకు వాడుకుంటుంటే అడ్డుకునే పరిస్థితి లేదు. ట్రిబ్యునల్ దగ్గర వాళ్ళు ఫైట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు అన్నీ ఉంటే ఈ పరిస్థితుల మీద మీరు అమిత్ షా గారితో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారి ఇళ్ల గురించి ప్రస్తావన జరిగినట్టుగా లేనిపోని కథనాలు వేసి ఏదో పుక్కిడి పురాణాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేయటం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మరొక అంశాన్ని కూడా ఇక్కడ మీకు ప్రస్తావన చేయాలని అనుకుంటున్నాను. అదేమిటంటే పోలవరంలో చంద్రబాబు నాయుడు గారు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, రెండవ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయడానికి నిన్న పనులు ప్రారంభించారు. ఏదో T5 ఏదో సంథింగ్ లైక్ దట్. ఆ మిక్చర్ని కలిపేదానికి, సిమెంట్ కాంక్రీట్ మిక్చర్ కలిపేదానికి పైనుంచి ఆదేశాలు ఇచ్చాయని పనులు ప్రారంభించబోతున్నారని నిన్న నామినల్ గా ప్రజలు పనులు ప్రారంభించారనే మాట వినటం జరిగింది. పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు. మొన్న కూడా చూశాను నేను, ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తాడు. డయాఫ్రమ్ వాల్ పోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణమని నేను కొన్ని వందల సార్లు చెప్పా, మళ్ళా చెప్తున్నా. డయాఫ్రమ్ వాల్ అనేది దెబ్బతినడానికి గల కారణం నారా చంద్రబాబు నాయుడు గారి అవివేకం. తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి తప్పిదాల వలన డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ముందు కాఫర్ డ్యాముల నిర్మాణం చేయకోకుండా, నదిని డైవర్ట్ చేయకోకుండా మీరు చేసిన పాపానికి ఇవాళ మళ్ళా మా గురించి చెబుతున్నాడు. రెండోసారి వాళ్ళ డయాఫ్రమ్ వాల్ వేయాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడడానికి ప్రధానమైనటువంటి ఎక్యూజ్డ్ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం, అలాగే దేవినేని ఉమా. వీళ్ళ చేసినటువంటి తప్పిదానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. అయితే చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఒక నమ్మకం ఉంది, చెప్పగా జనం నమ్ముతారు అని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పోలవరం ప్రాజెక్ట్ అనేది అద్భుతంగా శరవేగంగా ముందుకు వెళ్ళింది. మేము ఉన్నప్పుడే 2 కాఫర్ డ్యాములు కూడా క్లోజ్ చేయడం జరిగింది, స్పిల్వేని కంప్లీట్ చేయడం జరిగింది. కరోనా సమయంలో కూడా చాలా జాగ్రత్తగా స్పీడ్ గా మేము ముందుకు తీసుకువెళ్లాము. కేవలం డయాఫ్రమ్ వాల్ విషయంలో జరిగిన తప్పిదం వలనే
ఈ రోజున పోలవరం ప్రాజెక్టు కుంటుబడింది. ఇవాళ మళ్ళా వాళ్లే సెకండ్ డయాఫ్రమ్ వాల్ వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది వేస్తున్నారు. వేసే ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అవివేకంగా చేసింది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇవి చాలా తప్పిదమైనటువంటి మాటలు. చంద్రబాబు నాయుడు గారికి నమ్మకం ఏంటంటే ఆయన చెప్పంగానే 2 పత్రికలు రాసేస్తాయి, 3 పత్రికలు రాసేస్తాయి, టీవీలో చెప్పేస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారి వల్లే నష్టం జరిగిందని ప్రజలు నమ్ముతారు అనేటువంటి ఒక భ్రమలో ఆయన ఉన్నాడు. ఇది వాస్తవం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. డయాఫ్రమ్ వాల్, 2వ డయాఫ్రమ్ వాల్ బావర్ కంపెనీతో మీరు వేయించుతున్నారు. మంచిదే, వేయించండి, తొందరగా పూర్తి చేయండి. కానీ ఆ పాపానికి మీరే కారణం అనేది మరొకసారి చెబుతున్నాను. మీరు చెప్పిన ప్రతిసారి కూడా మళ్ళా నేను ఈ విషయాన్ని చెప్పవలసి ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఓకే, ఎవరంది? ఓహో, ఏంటంటే ప్రకృతి విపత్తులు జరిగితే ఎన్డీఆర్ఎఫ్ వస్తుంది, మ్యాన్ మేడ్ విపత్తులు జరిగితే ఎన్డీఏ వస్తుంది. మరి రమ్మను ఎన్డీఏని. ఎక్కడికి? తిరుపతి రమ్మనండి. 6 చనిపోయారండి. మ్యాన్ మేడ్ యాక్సిడెంట్ ఇది కాదా? మానవ తప్పిదంతో చనిపోవడం తప్ప మరొకటి కాదు. తిరుపతిలో నేను మనవి చేస్తున్నా, నాకు ఇప్పుడు 68 సంవత్సరాలు. అంతకు ముందు సంగతి కూడా నాకు తెలుసు. అనేక సార్లు మనం విన్నాం, చూసాం. ఎక్కడా కూడా తొక్కిసలాటలు తిరుపతిలో మరణించినటువంటి సందర్భమే లేదు. ఇవాళ ఏంటండి, వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్ డిస్ట్రిబ్యూషన్ లో వసతులు లేక రాంగ్ డెసిషన్స్ వల్ల 6 నిండు ప్రాణాలు వైకుంఠానికి వెళ్లిపోతే ఎక్కడుంది ఎన్డీఏ? మీ దుంపదగి ఎన్డీఏలో భాగస్వామ్యమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పండి. నేను క్షమాపణ చెప్పేదేంటి? ఆయన ఎవరో చెప్పండి, నేను క్షమాపణ చెబుతానా అని అన్నారు కదా తిరుమల తిరుపతి దేవస్థానపు చైర్మన్ గారు. అనలేదా? ఏమైంది ఎన్డీఏ? మానవ తప్పిదం కాదా అని అడుగుతా ఉన్నా. మానవ తప్పిదంతో ఇవాళ తిరుమలలో జరుగుతున్నటువంటి ఘోరాలను అడ్డుకోవలసినటువంటి బాధ్యత ఎవరికి ఉంది? ఎన్డీఏకు ఉందిగా. రారే? అరే, నిన్న ఏదో పేపర్లో చూశానండి, ఎగ్ బిర్యానీ తింటున్నారట. పట్టుకున్నారు. ఇప్పుడు మరి ఎగ్ బిర్యానీ తింటున్నారు, మటన్ బిర్యానీ తింటున్నారు. అక్కడ ఏం జరుగుతుందో ఏమిటో పూర్తిగా కంట్రోల్ అయిపోయింది. తిరుమల తిరుపతి దేవస్థానం మీద, మా మీద ఊరికినే ఆరోపణ చేశారు. లడ్డూలో కొవ్వు కలిసిందని నిరూపణ లేనటువంటిది, ఆధారాలు లేనటువంటిది మా మీద అలాంటి అసత్య ఆరోపణ చేశారు. ఆ పాపమే ఇవాళ కొడుతుంది. ఇలాంటి అసత్య ఆరోపణ చేసిన తప్పు అని ముక్కు మీద ఏలేసుకుంటున్నారు ప్రజలు, మూతికి వాత పెడుతున్నారు. భగవంతుడిని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఒక్కటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం లేదు, కూటమి ప్రభుత్వం అసమర్థ పాలన జరుగుతూ ఉంది. దేని మీద కంట్రోల్ లేదు. పత్రికల్లో మాత్రం పుంఖాలుగా కథనాలున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెడితే బుర్ర చెడిపోతుంది. చెప్పిందే చెప్పి చంపి వదిలి పెడుతున్నారు తప్ప మరొకటి లేదు. ఏదేదో చెప్తున్నాడు, అద్భుతమైన అభివృద్ధి జరుగుతుంది అంటున్నాడు. ఏంటో మరి నాకు అర్థం కాల. ఎక్కడ జరుగుతుందో అర్థం కాల. ఈ మధ్యన అన్నాడు పిల్లలు కానీ అంటున్నాడు. ఏమండి మీకు 2 పిల్లలేనా? ఇంకో 4 కనమంటున్నాడు. ఏమండి మీకు ఒకళ్ళేరా? ఇంకో 2 కనమంటున్నాడు. ఏంది కనేది? హాస్పిటల్కి వెళ్తే ఎంత అవుతుంది? పిల్లల ఫీజులు ఎంత అవుతున్నాయి? అదే నువ్వు ఇస్తానన్నేమో 15,000 ఎగ్గొట్టేశావు. ఇప్పుడేం పిల్లల్ని ధారాళంగా కనాలంట. ఆయన మాత్రం ఒక్కనే కంటాడు, వాళ్ళ అబ్బాయి కూడా ఒక్కనే కంటాడు. ఇది చెప్పేటందుకే నీతులు ఉంటాయి, మరీ ఉండవు. ఇది ఉన్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి మాత్రం అద్భుతంగా చెప్తాడు. అరే అప్పుడు మా రోజుల్లో 2 లేక 3 అనేవాళ్ళండి, ఈయన ఒకడంగా అన్నాడు. ఏంటో మరి నాకు అర్థం కాల. పోనీ మొన్న వాళ్ళ అబ్బాయి ఆయన లింగులిటుకు. దేశంలో మాత్రం అందరు కనాలి. ఒక్కొక్క పురుడికి ఒక్కొక్క కాన్పుకి ₹1,00,000, 60,000, 70,000, ₹1,00,000 అవుతుంది పేదోడికి. డబ్బులున్నోడు కంటే కంటాడు. పేదోడిని కానంటే ఏం చేయాలి నాకు అర్థం కాల. చంద్రబాబు బుర్రపోయిందో ఉందో నాకు అర్థం కాల. ఎస్ నిజమే, మరణాల రేటు ఎక్కువ, జననాల రేటు తక్కువ ఉన్నప్పుడు జననాలు పెంచమనండి, తప్పులేదు. జననాలు పెంచాలంటే ఏం చేయాలి చెప్పండి. అయ్యా మీరు 2 తప్ప 3వ వాడిని కంటే ఆ ఖర్చు మేము పెట్టుకుంటామని చెప్పండి. ఏది హాస్పిటల్ ఖర్చు కూడా లేదు. మీ పిల్లల్ని చదివిస్తున్నాం, నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని అందరూ 15,000 ఇవ్వు.
జియో మాత్రం ఈ సంవత్సరం ఇచ్చాడు, నెక్స్ట్ నుంచి ఇస్తాను డబ్బులు. నాకు అర్థం కాదు ఏంటి కామెడీ. ఇలాంటి ఫుల్ కామెడీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదేమంటే ఆయన కామెడీ అంటే ఒప్పుకోరు. ఆయన పత్రికలు ఉండగా మొట్టమొదటి రాత్రాలు హీరో అని. ఫుల్ కామెడీ, అద్భుతమైనటువంటి కథలు వండి వారుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు అంటమే తప్ప సమర్థవంతమైన నాయకుడు కాదు, ఆలోచనాపరుడు అంతకంటే కాదు. ఇది వాస్తవం. ఈ వాస్తవం అని చెప్తేనేమో ఆ పత్రికలు కోపం వస్తే వాళ్ళు మా మీద విసుగుపడతారు అంతే. ఇంకా